ఇవాళ నిజామాబాద్ జిల్లాలో 5 ఏటీసీ కేంద్రాలు ప్రారంభం. వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల కోసం ఇవాళ హై లెవెల్ కమిటీ సమావేశం. 11 గంటలకు సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం భేటీ. సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్. పదిహేను నెలలు 4,71,000 ఉద్యోగాలు. ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు ఉంటాయన్న సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం వచ్చాక అంతా పండుగ వాతావరణమే అన్న ముఖ్యమంత్రి. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఇవాళ బతుకమ్మ కార్నివాల్. సాయంత్రం 5 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ వేడుకలు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు. బతుకమ్మ ర్యాలీతో పాటు మొక్కల పంపిణీ చేపట్టనున్న హెచ్ఎండిఏ. కృష్ణా ట్రిబ్యునల్లో పూర్తయిన తెలంగాణ వాదనలు. కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచడానికి వీలుగా జరుగుతున్న విచారణ. 1,050 టీఎంసీల్లో 70% కేటాయింపులు కోరిన తెలంగాణ. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు. స్థానిక సంస్థల్లో అమలుకు సర్కార్ ఉత్తర్వులు. జీవో నెంబర్ 9ని విడుదల. తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి. నియామక ఉత్తర్వులిచ్చిన సీఎం రేవంత్. అక్టోబర్ 1న బాధ్యతల స్వీకరణ. వడ్డీ వ్యాపారులపై ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా. జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో 43 బృందాలచే 13 మండలాల్లో దాడులు. అధిక వడ్డీలతో ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు. నల్గొండ జిల్లాలో మూసీ ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేని వర్షాలు. మూసీ ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు. 9 గేట్లను 3 ఫీట్ల హైట్ ఎత్తి 17,000కు పైగా క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలీసుల ప్రత్యేక డ్రైవ్. దసరా సందర్భంగా పలు అసాంఘిక కార్యక్రమాలు. మత్తు పదార్థాల సరఫరాపై నిఘా. ప్రత్యేక పెట్రోలింగ్లో భాగంగా బస్టాండ్, లాడ్జీలు, వాహన తనిఖీలు చేసిన పోలీసులు. హైదరాబాద్లో మూసీ నది ఉగ్రరూపం. పరవళ్లు తొక్కుతూ నగరంలో బీభత్సం. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద పోటు. నీట మునిగిన ఎంజీబీఎస్, చిక్కుకుపోయిన ప్రయాణికులు. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలకు వరద భయం. గడిచిన 2 నెలల్లో 5వసారి వరద తాకిడి. వర్షాల కారణంగా శబరి, గోదావరి నదులకు పెరిగిన వరద ప్రవాహం. 4 మండలాల వ్యాప్తంగా పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం. పూరి, కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలకు అతి భారీ వర్ష సూచన. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.